కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది. 90 minutes కంప్లీట్గా జీరోతో వెళ్తున్న సినిమా ఒక చిన్న ట్విస్ట్తో కంప్లీట్గా టర్న్ అవుతుంది. అక్కడ నుంచి ఒక 4-5 ట్విస్టులు చాలా బాగున్నాయి. ఒక రెగ్యులర్ ఆడియన్స్ చూసేవాడికి అయితే అలాంటి ట్విస్టులు బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఎప్పుడు ఒక మూవీ చూసేవాడికి ఏంటంటే ఈజీగా నెక్స్ట్ ట్విస్ట్లు ఈజీగా గెస్ చేసేయచ్చు. కాకపోతే ఇంకొంచెం ఆ ట్విస్ట్ రివీల్ కూడా ఇంకొంచెం గ్రిప్పింగ్గా తీసుకొని ఇంకొంచెం మంచిగా తీసుకుంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. విశ్వత్ సేన్ యాక్టింగ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా ఓవర్ యాక్షన్ చేశాడు అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం సెటిల్ పర్ఫార్మెన్స్తో సెకండ్ హాఫ్లో బాగుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ టైటిల్ వాళ్ళు ఏదైతే పెట్టారు మెకానిక్ రాకీ అని చెప్పి అదే మైండ్ సెట్తో మూవీ కూడా తీసుకుంటే బాగుండేది. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఇన్వెస్టిగేషన్ సీన్స్ పెట్టేసి తను ఏదో పోలీసులా బిహేవ్ చేసి ఇంకా అనుకున్నా క్లైమాక్స్లో ఈయన ఏదో పోలీస్ అని రివీల్ చేస్తారేమో భయపడ్డా, రివీల్ చేయలేదు. మరి సాంగ్స్ ఓవరాల్గా ఎలా ఉన్నాయి? 2 songs బాగున్నాయి. కాకపోతే ఏంటంటే స్టోరీకి అవసరం లేకుండా సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ సాంగ్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఒక స్టోరీ ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఏదో ఒక బ్రేక్ వేసినట్టు ఆ సాంగ్ పెట్టారు తప్ప స్టోరీకి అవసరం లేకుండా పెట్టారు తప్ప అది కొంచెం మంచి సిచ్యువేషన్ తీసుకుని పెట్టుంటే బాగుంది అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా జేక్స్ అయితే సరిపద శనివారంలో ఏదైతే న్యాయం చేశాడో అందులో ఒక 10-20% కూడా ఈ సినిమాకి అయితే న్యాయం చేయాలి. ఓకే. మరి ఇంతకు ముందు విశ్వత్ సేన్ చేసిన సినిమాస్తో పోలిస్తే ఇది ఆ సినిమాస్తో రీచ్ అవుతుందా? లాస్ట్ 1 hour అయితే మ్యాచ్ అవుతుంది. ముందు 1 hour అయితే తన కెరీర్లోనే వరస్ట్ 1 hour. ఓకే, అంత వరస్ట్ 1 hour. మరి హీరోయిన్ యాక్టింగ్స్ ఎలా ఉంది? హీరోయిన్స్ ఇద్దరు హీరోయిన్స్ బాగా చేశారు, బాగా సెటిల్ చేశారు. మీనాక్షి చౌదరి ఎమోషనల్ సీన్స్ అయినా లవ్ ట్రాక్ అనేది తను చాలా బాగుంది, బాగా మెచ్యూర్గా యాక్ట్ చేసింది. ప్రీవియస్ మూవీస్ ఏదో తన స్కిన్ షో కోసం పెట్టుకుంటారు, అలా కాకుండా మంచి క్యారెక్టర్ అయితే తనకు దొరికింది. మీకు ఈ ఓవరాల్ మూవీలో ఏది ఎక్కువ నచ్చింది? శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టరైజేషన్ తన రివీల్ చేసే ఆ పాయింట్ బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక 4-5 ట్విస్టులు ఉన్నాయి. 1 by 1 రావడం వల్ల కొంచెం బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే అందులో ట్విస్టులు ఒకటైనా ఫస్ట్ హాఫ్లో పెట్టుకుని ఉంటే ఇంకొంచెం 2 బ్యాలెన్స్ అయ్యాయి కదా అనిపించింది. ఓవరాల్ మూవీ డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ బాగాలేదు, ఎడిటింగ్ బాగాలేదు. ఎడిటింగ్ అసలు ఎవరు చేస్తారో తెలియదు కానీ కంప్లీట్గా వరస్ట్ ఎడిటింగ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఎలా అంటే సీన్ టు సీన్ ఒక ఇది ఉండదు, మ్యాచ్ కనెక్టివిటీ ఉండదు. హెయిర్ స్టైల్ కూడా ఎలా అంటే ఈ సీన్లో ఒకటి ఉంటుంది, నెక్స్ట్ సీన్కి ఇంకొక మారిపోతుంటుంది. ఆ కనెక్టివిటీ అయితే మెయింటైన్ చేయలేకపోయారు. సెకండ్ హాఫ్ కూడా ఏదో ట్విస్టులు 1 by 1 పెట్టాలి కాబట్టి వెంటనే పెట్టేసినట్టు అనిపించింది. కానీ ఒక ప్రాపర్ డ్రామా క్రియేట్ చేసుకొని పెట్టుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మూవీ అంతా వదిలేస్తే ఓన్లీ స్టోరీ లైన్ ఎలా ఉంది? స్టోరీ లైన్ లాస్ట్ 1 hour చాలా బాగుంది. ఒక సోషల్ మెసేజ్ అయితే ఉంది, కాకపోతే అది కొంచెం గ్రిప్పింగ్గా తీసుకుని బాగుంటుంది. ఆల్రెడీ అలాంటి స్టోరీ లైన్తో చాలా సినిమాలు చూసాం, కాకపోతే ఇది తీసుకొని ఇది కొంచెం వేరే పాయింట్. ఆ స్కామ్స్ అన్ని మనం చూసేసరికి కొత్త పాయింట్ అయితే. హీరో హీరోయిన్ కాకుండా ఇంకా ఎవరైనా మంచి క్యారెక్టర్ మీకు ఎవరిది అనిపించింది? అందరి క్యారెక్టర్ కూడా హర్షవర్ధన్ గారు అయినా సరే, పోలీస్ క్యారెక్టర్ చేశారు తన అయినా సరే, నరేష్ గారు అయినా సరే, అందరిది ఇంపార్టెంట్ రోల్. ఎవరిది కూడా ఈ సినిమాని అనవసరంగా పెట్టుకున్నారు లేదా క్యాస్టింగ్ కోసం పెట్టుకున్నారు కాకుండా అందరికీ ఇంపార్టెంట్ రోల్ వచ్చింది. అందరూ బాగా సెటిల్గా బాగా యాక్ట్ చేశారు. కాకపోతే ఫస్ట్ 1 hour హీరో గారే కొంచెం ఓవర్ యాక్టింగ్. ఓవరాల్ మూవీ గురించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారు? అబౌవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈయన ఇప్పుడు కా మూవీ ఉంది, కా మూవీ కిరణ్ అబ్రవాల్ గారు ఒక సింపతితో వచ్చే ఒక స్పీచ్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే చూసే ఆడియన్స్ కూడా ఓకే ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా సినిమాకి వెళ్ళొచ్చు, అరే ఇంత బాధపడి చెప్తున్నాడు. కానీ ఈయన ఎలా ఉంటాయంటే అంత ఓవర్ యాక్షన్ చేస్తే ఏంటంటే వీడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని చెప్పి సినిమాలో కంటెంట్ ఉన్నా సరే జనాలకు ఇంట్రెస్ట్ రాదు. ఒక కామెడీ ఆడియన్స్ అయితే ఒక ఫ్యామిలీకి అయితే ఇంట్రెస్ట్ రాదు. అలాంటి కొంచెం ఆయన కొంచెం తగ్గించుకొని మాట్లాడితే కొంచెం బెటర్. ఈ సినిమా ఓవరాల్ మోరల్ ఉందన్నారు కదా, దేని గురించి అది మోరల్? సినిమా మోరల్ ఒక సోషల్ ఇష్యూ, ఒక స్కామ్, బయట స్కామ్స్ ఎలా జరుగుతుంది, ఒక అవేర్నెస్. థ్యాంక్ యూ.